మర్యాద రామన్న పిల్లల బొమ్మల కథలు. మొగుడు పెళ్ళాం. రామన్న కొలువుకి ఆ రోజు పక్కనే ఉన్న ఓ భార్యాభర్తల తవ్వు వచ్చింది. భార్య అమాయకురాలు. పాపం భర్త కూడా చెడ్డవాడేం కాదు. తన మాట నెగ్గలేదన్న కారణంగా భార్యతో కాపురం చేయనని పట్టుబడుతున్నాడు. రామయ్య తన కూతురిని నిరుడే పెళ్లి చేశాడు. వియ్యలవారు కట్న కానుకలకు అడగకుండా పెళ్లి ఖర్చులు కూడా సగం పెట్టుకుని మరీ రామయ్య కూతురిని తమ ఇంటి కోడలుగా చేసుకున్నారు. ఆమె భర్త, అత్త, మామలు ఆమెను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె గర్భవతి అయ్యి ప్రసవించింది. పుట్టింది ఆడపిల్ల. ప్రసవానికి భార్యని పుట్టిటికి పంపించేటప్పుడు నాకు మగపిల్లవాడు కావాలి మరీ చెప్పి పంపించాడు ఆ భర్త. ఆమె ఆడపిల్లని కన్నది కనుక నా మాట వినని భార్య నాకు వద్దు అంటూ ఇప్పుడు మొండి పట్టు పడుతున్నాడు. తల్లి, తండ్రి, అత్త, మామలు అయిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అతనిని నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశారు. ఎవరినీ మాట వినకుండా తాపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ఆ మాట మీదే కూర్చున్నాడు అతను. ఇక లాభం లేదు అనుకుని అందరూ కలిసి అతన్ని రామన్న దగ్గరకు లాక్కొచ్చి సంగతి మొత్తం పూసగుచ్చినట్టు చెప్పారు. రామన్నకి ఆ తగువు విన్నాక ఆ భర్త ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించి, నీ భార్య ఆడపిల్లని కన్నది కనుక నువ్వు ఆమెతో కాపురం చేయనంటావు అంతేగా అంటూ భర్తని అడిగాడు. అవును అంతే. తొలి రాత్రి నాడు చెప్పాను. ప్రసవానికి పుట్టింటికి పంపుతూ చెప్పాను. అయినా నా మాట లెక్క చేయకుండా నేను మగ పిల్లవాడిని కనమంటే ఆమె ఆడపిల్లని కన్నది. అందుకనే ఆమెతో నేను కాపురం చెయ్యను. మొండిగా రామన్న ప్రశ్నకు జవాబు చెప్పాడు. అయితే నీ భార్యను పుట్టింట్లో వదిలేస్తావంటావు. అవును, ఆమె అక్కడి నుంచేగా మా ఇంటికి వచ్చింది. అప్పటిదాకా పరిష్కారం ఆలోచిస్తున్న అతన్ని ప్రశ్నిస్తున్న రామన్నకి ఆ సమాధాన పరిష్కారం దొరికి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నిజమే, భర్త మాట వినని భార్యతో ఎవరూ కాపురం చేయలేరు. నువ్వు నిరభ్యంతరంగా నీ భార్యకు ఆమె పుట్టింట్లో వదిలి వెళ్ళవచ్చు. కాకపోతే ఆమె పుట్టింటి నుంచి మీ ఇంటికి కన్యగా వచ్చింది. నువ్వు ఏం చేస్తావో ఏమో, ఆమెను కన్యగా మార్చి దించి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అదెలా సాధ్యం అంటూ తెల్లమొహం వేశాడు ఆ భర్త. ఎందుకు కాదు, మగపిల్లాడు కావాలని నువ్వు అనుకుంటే నీ మాట వినకుండా నీ భార్య తను కావాలనుకున్న ఆడపిల్లను కనగాలేంది. కన్యగా తెచ్చుకున్న తల్లిని చేసి నువ్వు ఆమెను వద్దనుకున్నావు. ఆమెను నువ్వు కన్యగా మార్చి పంపలేవా అంటూ ప్రశ్నించాడు రామన్న. రామన్న మాటలకు అతనిని కనువిప్పు కలిగి అందరినీ క్షమించమని వేడుకున్నారు. అతనితో మార్పు కలిగినందుకు అందరూ సంతోషించారు. సమాప్తం.